ఫ్రెండ్స్ వీక్లీ ఆటో అప్డేట్స్ ఎపిసోడ్ 36 అందరికి స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి June 6, 2026 అండ్ ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి మారుతి సుజుకి E85 పెట్రోల్ అంటే E100 కంపాటబుల్ వెహికల్ కూడా డిస్ప్లేకి తీసుకొచ్చింది. వీళ్ళు సేల్కి అయితే తీసుకురాలా, వ్యాగనార్ని తీసుకొని వచ్చారు ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్ తోటి. దీని గురించి ఆల్రెడీ నితిన్ గడ్కరీ గారు చెప్పారు June 4వ తారీఖు మారుతి సుజుకి నుంచి ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్ కార్స్ వస్తాయి అని చెప్పేసి. అప్పుడు మారుతి నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా తెస్తారా లేదా అని చెప్పేసి, కానీ వీళ్ళు అఫీషియల్ గా రిలీజ్ చేశారు. ఈవెంట్ లో మన పెట్రోలియం మినిస్టర్ హర్దీప్ పూరి గారు, దాంతోపాటు రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు కూడా వచ్చారు. ఇక్కడ వీళ్ళు వ్యాగనార్ తీసుకొచ్చారు. వ్యాగనార్ నార్మల్ వ్యాగనార్ లాగే ఉంది, ఎక్కడ ఏం చేంజ్ లేవు, కానీ దాని మీద ఫ్లెక్స్ అని చెప్పి స్టిక్కర్లు అయితే అంటించారు. అండ్ ఇంజన్ వచ్చేసరికి ఫ్లెక్స్ ఫ్యూయల్ కంపాటబుల్ అనమాట. E85 వరకు సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ E100 కూడా సపోర్ట్ చేస్తుంది. కాకపోతే ఇండియాలో ప్రజెంట్ మనకి E85 తీసుకొని రాబోతున్నారు. ఓన్లీ ఈ కార్స్ కి మాత్రమే. ఇవి ఫస్ట్ కమర్షియల్ వెహికల్స్ లా వాడతారు. అంటే ఈ మనం క్యాబ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, వాళ్ళకి మాత్రమే ఈ కార్స్ అమ్ముతారు. మనం నార్మల్గా వీటిని కొనుక్కోవడానికి అయితే ఉండదు. అదే ఇనిషియల్ కాస్ట్ కూడా పెరగవచ్చు. ఈవీ కార్స్ మన కాస్ట్ ఫస్ట్ మనకి ఎంత ఉంటాయి అట్లానే వీటి కాస్ట్ కూడా పెరగవచ్చు. నార్మల్ వ్యాగనార్ తో కంపేర్ చేస్తే ఇది 2 లక్షలు అట్లా చెప్పలేదు. ఎంత పెరుగుతుంటావు సార్? లక్ష 2 లక్షల పెరగవచ్చు దగ్గర. ఎందుకంటే హీరో బైక్స్ కూడా లాంచ్ చేసింది ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్ తో. అది కూడా E85 కంపాటబుల్ తో వస్తుంది. వాటి కాస్ట్లు కూడా పెరిగినాయి. ఒక 6 to 10% అయితే కాస్ట్లు పెరిగింది నార్మల్ బైక్ అంటే. వీటిల్లో 2 బైక్స్ అన్న మనం ఏదైతే ప్రిడిక్ట్ చేసామో అవే HF డీలక్స్, అలాగే స్ప్లెండర్ ప్లస్ చూసుకుంటే 82,000 ఎక్స్‌షోరూమ్ ప్రైస్ అయితే పెట్టారు. పెట్రోల్ వర్షన్ కి దీనికి చూసుకుంటే 5,000 అయితే పెరిగింది. అదే మనకు HF డీలక్స్ చూసుకుంటే ఇది 59,000 ఎంతో పెట్రోల్ వర్షన్ ఉంటే, ఫ్లెక్స్ ఫ్యూయల్ వర్షన్ చూసుకుంటే 72,000 అయితే ఉంది. కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువ అవుతున్నాయి నార్మల్ పెట్రోల్ వర్షన్ కి. ఇది నిన్న June 5 ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా E85 పెట్రోల్ అయితే లాంచ్ చేశారు. అది కూడా ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ అయితే లాంచ్ చేశారు. దాంతో పాటు వీళ్ళ ప్రైస్ కూడా అయితే డిస్ప్లే అవుతుంది. ఢిల్లీ ప్రైస్ చూసుకుంటే 82.2 రూపీస్ అయితే కనిపిస్తుంది. నార్మల్ పెట్రోల్ కి దీనికి కంపారిజన్ చూసుకుంటే 20 రూపీస్ అయితే డిఫరెన్స్ కనిపిస్తుంది. మనకు E20 పెట్రోల్ బ్లెండింగ్ లాస్ట్ ఇయర్ అయితే స్టార్ట్ అయింది. అది క్రమేణా ఇప్పుడైతే కొద్దిగా అన్ని పెట్రోల్ బంకులు E20 అయితే అవైలబుల్ ఉంది. దాంతో పాటు E85 కూడా వచ్చేసింది. ఇప్పుడు ఇవి అన్ని కార్లకి బైక్స్ కి సూట్ అవ్వదు. ఓన్లీ ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్స్ అండ్ బైక్స్ ఎవరైతే వాడతారో వాళ్ళు అయితే కొట్టించుకోవాలి. నెక్స్ట్ మనకి BMW M2 ఇప్పుడు ఆల్ వీల్ డ్రైవ్ లో రాబోతుంది. ప్రజెంట్ మనకున్న మోడల్ రైల్ వీల్ డ్రైవ్ తో వస్తుంది. చాలా మంది ఇదే ఇష్టపడుతూ ఉంటారు. రియల్ ఫన్ అక్కడే ఉంటది. డ్రిఫ్ట్ కొట్టడానికి వాటికి రైల్ వీల్ డ్రైవ్ మోడల్ అయితే బాగుంటది. ఇప్పుడు ఆల్ వీల్ డ్రైవ్ తీసుకొని వస్తున్నారు. దీనివల్ల మీకు ఫన్ ఏం మిస్ అవ్వదు. మీకు కావాలంటే ఆల్ వీల్ డ్రైవ్ మీరు యూస్ చేసుకోవచ్చు. లేకపోతే స్టెబిలిటీ కంట్రోల్ ఆఫ్ చేశారనుకోండి, రైల్ వీల్ డ్రైవ్కి వెళ్ళిపోయింది పవర్ అంతా. సో మీరు డ్రిఫ్ట్ అట్లాంటివి కొట్టాలనుకుంటే మీరు యూస్ చేసుకోవచ్చు. 2 రకాలుగా దీన్ని యూస్ చేయొచ్చు. దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్ వీల్ డ్రైవ్ యూస్ చేయడం వల్ల మీకు 0 to 100 తక్కువ సెకండ్స్ లో వెళ్ళిపోతుంది. ఇంతకుముందు 4 seconds పట్టేది 0 to 100 M2 వెళ్ళాలంటే ఇప్పుడు 3.7 seconds లో అయితే వెళ్తుంది. అండ్ పవర్ సేమ్ ఉంటాయి. మీకు సేమ్ ఇంజన్ 3 లీటర్ ఇన్లైన్ 6 cylinder ఇంజన్ ఉంటుంది. పవర్ వచ్చేసరికి 480 HP పవర్ ఉంటుంది. టార్క్ వచ్చేసరికి 600 Nm టార్క్ అయితే ఉంటుంది. ఇక్కడ మాత్రం ఏం చేంజెస్ లేవు. కొద్దిగా మీకు 0 to 100 స్పీడ్ లో డిఫరెన్స్ అయితే ఉంటుంది. ప్రైస్ కూడా కొంచెం పెరగవచ్చు. ఆల్ వీల్ డ్రైవ్ కాబట్టి కొద్దిగా ప్రైస్ కూడా ఇంక్రీజ్ అయితే. ప్రెజెంట్ ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే M2ది హైదరాబాద్ లో తీసుకోవాలనుకుంటే 1.3 CR దాకా ఉంది. 1,30,00,000. ఇది ఇంకా 10 లక్షలు పెరిగిద్దేమో, చూడాలి ఎంత పెంచుతారో తెలియదు. అండ్ ఇది ఎక్స్డ్రైవ్ వర్షన్ మనకు ఓన్లీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ లో మాత్రమే అవైలబుల్ ఉంటుంది. మాన్యువల్ లేదు దీనికి. మాన్యువల్ కూడా చాలా మంది తీసుకుని ఉంటారు. M2 లో మాన్యువల్ అవైలబుల్ ఉంటుంది. ఈ ఆల్ వీల్ డ్రైవ్ ఓన్లీ మనకి ఆటోమేటిక్ లోనే వస్తుంది. నెక్స్ట్ మన పొలిటీషియన్స్ ఫేవరెట్ కార్ ఇన్నోవా క్రిస్టా 2026 వర్షన్ అయితే లాంచ్ చేశారు. ఆల్రెడీ మన ఛానల్లో 2026 వర్షన్ రివ్యూ అయితే చేసాం. GX ప్లస్ మోడల్ అయితే చేసాం మనం. ఇది కొత్తగా ఇప్పుడు మళ్ళీ ఫేస్ షిఫ్ట్ అని తీసుకొచ్చారు. దిస్ ఇస్ ద లాస్ట్ ఛాన్స్ అన్నట్టు. దీనిలో చేంజెస్ ఏమన్నా చూసుకుంటే మాత్రం ఫ్రంట్ బంపర్ అయితే చేంజ్ చేశారు. ఆటోమేటిక్ LED హెడ్ ల్యాంప్స్ అయితే తీసుకొచ్చారు. దీనిలో ఏం మారాయి అనుకుంటే మాత్రం ఇంటీరియర్ లో మీకు కొద్దిగా కాపర్ యాక్సెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. సీట్ మిడిల్ లో మీకు కాపర్ యాక్సెంట్స్ లో రావడం కానీ, అలాగే మీకు కాక్పిట్ లో ఏదైతే ఉంటుందో డాష్ బోర్డ్ దగ్గర కొన్ని కాపర్ ఎలిమెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. టెక్నికల్ గా మాట్లాడుకుంటే TPMS ఒకటి యాడ్ చేశారు ఎక్స్ట్రా, అండ్ వైర్లెస్ చార్జర్ ఒకటి అయితే యాడ్ చేశారు. ఇంకా ఇంజన్ పరంగా ఏమైనా చేంజెస్ చేశారంటే ఎటువంటి చేంజెస్ అయితే చేయలేదు. సేమ్ అదే రిలయబుల్ ఇంజన్ అయితే వస్తుంది. 2.4 లీటర్ డీజిల్ ఇంజన్ అయితే వస్తుంది. అది కూడా ఓన్లీ మాన్యువల్ గేర్ బాక్స్ లో అవైలబిలిటీ ఉంది. ఇక దీని ప్రైస్ విషయానికి వస్తే మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చూడొచ్చు. లాస్ట్ టైం కి ఇప్పటికి దాదాపు 83,000 రూపాయలు అయితే పెరిగింది. ఎందుకు పెంచారో తెలియదు. పెద్ద అప్డేట్స్ అయితే ఏం కనిపించలేదు. కానీ ఒకవేళ K53 నామ్స్ చాలా స్ట్రిక్ట్ అయితే అయ్యారు. మీరు కొనాలనుకుంటే మాత్రం ఇదే లాస్ట్ ఛాన్స్ అన్నట్టు చెప్తున్నారు. ఎవరన్నా ఇన్నోవా బయర్స్ ఉంటే మాత్రం త్వరపడండి. విన్ఫాస్ట్ వాళ్ళు గ్రీన్ SM సర్వీస్ తీసుకొస్తామని చెప్పారు. ఓలా, ఊబర్ ఇలాంటి కాంపిటీటర్ గా వీళ్ళు సపరేట్ గా ఒక టాక్సీ సర్వీస్ తీసుకొస్తామని చెప్పారు. ఇప్పుడు దీన్ని స్టార్ట్ చేశారు. ఢిల్లీలో స్టార్ట్ చేశారు. ఓన్లీ 7 seater మోడల్లోనే వీళ్ళు తీసుకొని వస్తున్నారు. వీళ్ళు యూస్ చేస్తున్న కార్ వచ్చేసరికి విన్ఫాస్ట్ లిమో గ్రీన్ కార్ అయితే యూస్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు ఎవరైతే కస్టమర్స్ వస్తారో వాళ్ళకి కొన్ని ఇమ్యూనిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ లోపల వెట్ వైప్స్ ప్రొవైడ్ చేయడం,
వాటర్ బాటిల్స్ పెట్టడం అండ్ లోపల కెమెరాస్ కూడా ఉంటాయి. సెక్యూరిటీ పరంగా మీకు కెమెరాస్ కూడా ఉంటాయి అండ్ SOS బటన్స్ కూడా ఉంటాయి. ఒకవేళ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ మీరు SOS బటన్స్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఈవెన్ డ్రైవర్స్ కూడా వీళ్ళు ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు. అండ్ ప్రెజెంట్ సర్వీస్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రెజెంట్ జూన్ 11th వరకు 50% రైడ్ మీద డిస్కౌంట్ ఇస్తున్నారు. మాక్సిమం 250 రూపీస్ వరకు మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు కానీ బుక్ చేసుకోవాలంటే ఢిల్లీ NCR రీజన్ లో ఇదైతే స్టార్ట్ చేశారు. సో అక్కడ కానీ ఉంటే గ్రీన్ SM యాప్ అని ఉంటుంది. యాప్ స్టోర్ లో కానీ ప్లే స్టోర్ లో కానీ అవైలబిలిటీ ఉంది. మీరు బుక్ చేసుకోవాలంటే అక్కడ నుంచి బుక్ చేసుకోవచ్చు. అన్ని సిటీస్ తీసుకొస్తే బాగుంటుంది. మీరు జస్ట్ గ్రీన్ SM యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఓలా ఊబర్ యాప్ ఎలా ఉంటుంది మీ ఫోన్ లో అట్లానే ఈ యాప్ కూడా ఉంటుంది. ఇక్కడ ఓన్లీ మీకు EV కార్లు అయితే వస్తాయి. ఈ ఆఫర్ ఏమైనా అయిపోయినా కానీ కిలోమీటర్కి 8 రూపీస్ ఛార్జ్ చేస్తారని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి ఏథర్ నుండి. ఏథర్ వాళ్ళ ఫేవరెట్ స్కూటర్ అయినటువంటి రిస్టాకి మళ్ళీ ప్రైస్ అయితే పెరిచేశారు. ఇప్పుడు చూసుకుంటే 3,000 నుంచి 4,000 రూపాయలు అయితే ప్రైస్ పెరిగాయి. ఒకసారి మీకు స్క్రీన్ మీద వేస్తా చూడండి. దీంట్లో 2 బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ అయితే వస్తుంది. ఒకటి 2.9 kWh బ్యాటరీ ప్యాక్ అయితే వస్తుంది. ఇంకొకటి 3.7 kWh బ్యాటరీ ప్యాక్ అయితే వస్తుంది. వీటి రెండు ప్రైస్ ఒకసారి మీకు స్క్రీన్ మీద వేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. 4th జనరేషన్ i20 స్పాట్ అయింది. జస్ట్ ఫ్రంట్ గ్రిల్ అట్ట ఫోటో రిలీజ్ అయిందంటే ఏఐతో దాని మొత్తం ఫోటోలు కూడా మొత్తం రిలీజ్ చేసేస్తున్నారు. చూడడానికి వెర్నా లాగా ఉంది i20. ఇప్పుడు మొత్తం కనెక్టింగ్ LED DRLs తో వస్తుంది. ఫ్రంట్ లుక్ చూసుకుంటా ఉంటే ఎలా అనిపించింది సార్ i20 ఇప్పుడు నీకు? బాగుంది అన్న లుక్. ఇప్పుడు అంత అనిపించలేదు. ఇప్పుడు i10s కూడా నాకు అంత నచ్చలేదు. కానీ దీని ముందు జనరేషన్ నేను i10 కొనేటప్పుడు ఉంది కదా, అప్పుడు i20 నాకు చాలా బాగా ఇష్టం. దాని తర్వాత అంతా మారిపోయింది అంతా. అండ్ దీని ఇంజన్స్ మాత్రం ఏం చేంజెస్ ఉండవు. 1.2 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఒకటి ఆప్షన్ ఉంటుంది. 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ ఉంటుంది. కాకపోతే ఈసారి ఒకటి కొత్త వినిపిస్తుంది ఏంటంటే మైల్డ్ హైబ్రిడ్ కూడా యాడ్ చేస్తారు. టర్బో ల్యాగ్ తీసేయడానికి అన్నట్లు కూడా వినిపిస్తుంది. మరి నిజంగానే బడ్జెట్ లో అది యాడ్ చేస్తారో చెప్పలేం. ఎందుకంటే ఇది బడ్జెట్ కార్ కాబట్టి మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ ఇట్లాంటి మనం ఎక్స్పెక్ట్ చేయలేం. చూద్దాం మరి తీసుకొస్తారు. ఇది గ్లోబల్ గా అయితే లాంచ్ అవుతుంది నెక్స్ట్ మంత్. మన ఇండియాకి ఇయర్ ఎండింగ్ కల్లా రావచ్చు అని అంచనా వేస్తుంది. టాటా సఫారీ EV స్పై అయింది. 7-సీటర్ EV కార్ ఇది డైరెక్ట్ కాంపిటీషన్ మహీంద్రా XEV 9S అని చెప్పొచ్చు. అండ్ అక్కడే విన్ఫాస్ట్ వాళ్ళది MPV7 కూడా ఉంటది, కానీ అంత బాగుండదు. అది ప్రెజెంట్ అయితే ఈ రెండు పోటీ పడతాయి. అక్కడ ప్రెజెంట్ ఎక్కువ ఇది 7-సీటర్ EV కార్ అంటే మాత్రం XEV 9S కొంటున్నారు. దానికి కాంపిటీషన్ ఇవ్వడానికి టాటా వాళ్ళు టాటా సఫారీ EV తీసుకొని వస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి బజాజ్ నుండి. బజాజ్లో క్రూజింగ్ సెగ్మెంట్లో మనకు ఫేవరెట్ బైక్స్ అయినటువంటి అవెంజర్ సిరీస్ ఉంటాయి. అవెంజర్ సిరీస్లో క్రూజ్ ఉంటుంది, మనకు స్ట్రీట్ అయితే ఉంటుంది. ఆ స్ట్రీట్ 116 అయితే రీసెంట్గా డిస్కంటిన్యూ అయితే చేశారు. ఇప్పుడు స్ట్రీట్ 220cc బైక్ అయితే లాంచ్ చేశారు. ఇది దాదాపు 6 years తర్వాత మళ్ళీ తీసుకొచ్చారు. ఇది 2020లో అయితే డిస్కంటిన్యూ చేశారు ఈ బైక్ని. ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చారు 2026లో. ఈ బైక్ సేమ్ అవెంజర్ క్రూజ్ బైక్ ఏదైతే ఉందో దాని ఇంజనే షేర్ చేసుకుంటుంది. 220cc సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ ఇంజన్. దీని పవర్ అండ్ టార్క్ విషయానికి వస్తే 18.8 bhp పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. 17.5 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. 5-speed గేర్ బాక్స్ అయితే వస్తుంది. దీని ఎక్స్‌షోరూమ్ ప్రైస్ చూసుకుంటే 1.3 lakh అయితే పెట్టారు. నిమిషం మనకి ఔడీలో వాళ్ళ మంచి కార్ ఏదైనా ఉందంటే నాకు R8 చాలా ఇష్టం అనమాట. R8 ఒకటి RS5 ఉంటుంది. 2 నేచురల్ ఆస్పిరేటెడ్ ఇంజన్స్, ఒకటి V8 ఒకటి V10 తో వచ్చినాయి. ఇప్పుడు రాట్లా ఇవి ప్రెజెంట్ ఈ కార్స్ అన్ని ఆపేశారు. కానీ డిజైన్ చాలా బాగుంటుంది R8 కార్ది. ఇప్పుడు ఇదే డిజైన్ లో ఆడి ఒక కార్ తీసుకొని వస్తుంది. ఈ కార్ పేరు వచ్చేసరికి నోలారి. ఇది ఎవరి నుంచి ఇన్స్పైర్ అయ్యారంటే ఈ పేరు లెజెండరీ ఇటాలియన్ రేసింగ్ డ్రైవర్ టజియో నోలారి. సో ఇతన్ని పేరు మీద ఈ కారు పేరే తీసుకొని వస్తున్నారు. అండ్ కార్ స్పెషల్ ఏంటంటే ఇది పవర్ 1000 PS పవర్ అయితే ఉంది. 1001 PS ఎగ్జాక్ట్గా అయితే. ఇది సేమ్ ఏదైతే మీరు ల్యాంబోర్గిని టెమిరారియో చూసారు కదా, దానిలో ఉన్న ఇంజన్ దీనిలో ఉంటుంది. 4 లీటర్ ట్విన్ టర్బో V8 ఇంజన్. వీళ్ళ గ్రూప్ లో అవే యూస్ చేస్తూ ఉంటారు. V8 ఇంజన్స్ మీరు ఆడీలో కానీ ల్యాంబోర్గినిలో కానీ V8 ఇంజన్స్ చూస్తారు కదా, సేమ్ అవే ఇంజన్స్ ఇవి. అండ్ ఈ ఇంజన్ ని వీళ్ళు కొద్దిగా ట్యూన్ చేశారు. అదే ల్యాంబోర్గిని చూసుకుంటే మనకి 930 PS పవర్ ఉంటుంది దానికి. దీని పవర్ వస్తే 1001 PS కి తీసుకెళ్లారు. ఎలక్ట్రిక్ మోటార్స్ యూస్ చేశారు. టార్క్ ఈ కార్ది 2000 పైనే ఉంటుంది. 2000 Nm టార్క్ దాకా ఉంటుంది. దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి 350 kmph ఉంటుంది. అండ్ జస్ట్ 0 to 100 ఇది 2.6 seconds వెళ్ళగలదు. ఆడి నుంచి వచ్చిన కార్స్ అన్నిట్లో చూసుకుంటే ఇదే ఫాస్టెస్ట్ కార్ అని చెప్పొచ్చు. ఇది 2-seater కార్, మిడ్ ఇంజన్ తో వస్తుంది. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. అండ్ దీన్ని మరి చూడాలి ఎంత ప్రైస్ లో చేస్తారో. అక్కడ యూరోప్ లో చూసుకుంటే దగ్గర ఇది 6 lakh euros దాకా ఉంది ప్రైస్ అయితే. ఇండియన్ కరెన్సీ లో కన్వర్ట్ చేస్తే 10-12 కోట్ల దాకా ఉంటుంది. కానీ అంత ప్రైస్ కి అయితే రాదు. 5-6 కోట్ల దగ్గర నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇవి లిమిటెడ్ యూనిట్స్ మాత్రం తీసుకొస్తున్నారు. ఓన్లీ 499 యూనిట్స్ మాత్రం తీసుకొస్తున్నారు. దానిలో ఇండియాకి ఎన్ని తీసుకొస్తారో తెలియదు. అసలు ఇండియాకి ఇది వస్తారో రాదో కూడా తెలియదు. సో ఇది ఆడి నుంచి వస్తుంది ఇంకొక సూపర్ కార్. ఫైనల్ గా టెస్లా
హైదరాబాద్కి రాబోతున్నట్లు కనిపిస్తుంది. టెస్లా షోరూమ్ అయితే ఓపెన్ చేయబోతున్నట్లు హైటెక్ సిటీ దగ్గర అయితే కనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా సత్వా నాలెడ్జ్ సిటీ దగ్గర ఈ అయితే కనిపిస్తున్నాయి. మరి చూడాలి ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియదు, కానీ టెస్లా షోరూమ్ హైదరాబాద్ కూడా రాబోతుంది ఫైనల్. రీసెంట్ గా ఎక్స్ లో వీడియో అయితే చూసా. ఇది మన గవర్నమెంట్ వాళ్ళు పెట్టారు, తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు. మీరు ఎప్పుడన్నా హైవేలో ప్రయాణిస్తున్నా లేదా ఏదన్నా రోడ్ లో ప్రయాణిస్తున్నా వెహికల్ టు వెహికల్ కొద్దిగా డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేయండి. ఈ వీడియోలో చూడండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయలేదు, దగ్గరికి అయితే వెళ్ళాడు. సడన్ గా అతను అయితే తిరిగేసాడు, కానీ ఫ్రంట్ అయితే డివైడర్ ఉండిపోయింది. సో డైరెక్ట్ గా కార్ దాంట్లో పోయి ఇరుక్కపోయింది అనమాట. సో ఇటువంటి యాక్సిడెంట్ అయితే జరుగుతూ ఉంటాయి తెలియకుండానే. అందువల్ల కొద్దిగా జాగ్రత్త పడండి. కొద్దిగా వెహికల్ టు వెహికల్ డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేస్తా వెళ్ళండి హైవేస్ లో. మనం బ్యాక్ సైడ్ చూడకుండా కార్లో కూర్చొని కార్ డోర్ ఓపెన్ చేస్తే అవతల ప్రాణాలకి చాలా ప్రమాదం. మనకేం కాదు, కార్ డోర్ ఓపెన్ చేస్తాం, పాపం వాళ్ళు వెనక నుంచి వస్తుంటారు బైక్లు వేసుకొని, వాళ్ళు ఒక్కసారిగా డోర్ ఓపెన్ చేసాం అనుకోండి, ఇద్దరు ఇలానే బైక్ మీద వస్తున్నారు. ఈ వీడియోలో మీరు చూడొచ్చు, డోర్ ఓపెన్ చేశారు కార్ డోర్, వాళ్ళు అదే స్పీడ్ వచ్చి గుద్దారు. పాపం ఒకళ్ళు చనిపోయారు, ఒకళ్ళు చాలా తీవ్రంగా గాయపడ్డారు. అండ్ కారు లోపల కూర్చున్న వాళ్ళకి ఏముంది, ప్రశాంతంగా డోర్ దిగి వచ్చి చూస్తున్నారు అనమాట ఏం జరిగిందని చెప్పేసి. సో ఒకవేళ మీరు కార్లో కూర్చొని డోర్ ఓపెన్ చేస్తున్నారు అనుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి, బ్యాక్ సైడ్ క్లియర్ గా చెక్ చేసుకున్న తర్వాత డోర్ ఓపెన్ చేయండి. మీరు వెనక ముందు చూసుకోకుండా డోర్ ఓపెన్ చేస్తే ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఈ ఫ్రెండ్స్, ఈ వీక్ ఆటో అప్డేట్స్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ అయితే నేను మోస్ట్లీ ఉండకపోవచ్చు. నెక్స్ట్ వీక్ నేను యాపిల్ ఈవెంట్కి వెళ్తున్నాను కాలిఫోర్నియా. సో మేబీ ఆ నెక్స్ట్ వీక్ మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. నెక్స్ట్ వీక్ విజార్డ్ సార్ మీతో ఆటో అప్డేట్ షేర్ చేస్తాడు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి విజార్డ్ సార్, మీరు అసలు చెప్పట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రేపు అలాగే మన ఛానల్లో ఎక్స్టర్ వీడియో అయితే వస్తుంది, 2026 ఫేస్బుక్ వర్షన్. మిస్ కాకుండా చూసేయండి.